అరటి సాగు విస్తీర్ణం ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నా చాలా మంది రైతులు సరైన యాజమాన్యం పాటించలేకపోతున్నారు. 12 నెలల పాటు కొనసాగే ఈ పంటలో తెగుళ్ల బెడద అధికమవుతోంది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఆశించే సిగటోక ఆకుమచ్చ, పనామా తెగుళ్ల కారణంగా అరటి తోటల్లో దిగుబడి తగ్గి నష్టాలని చవి చూసే అవకాశం ఉంది. రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే తెగుళ్లని నివారించవచ్చని తెలియజేస్తున్నారు కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలత. ఉద్యానవన పంటల్లో ప్రధానమైన పంట అరటి. ఏడాది పొడవునా నాటుకునే అవకాశం ఉంది. అయితే చాలా వరకు ఏప్రిల్ నుండి ఆగస్టు మధ్యకాలంలో అధికంగా నాటుతూ ఉంటారు రైతులు. మొక్కలు పెరిగే కొద్దీ తోటలో మొత్తం నీడ వాతావరణం ఏర్పడుతుంది. దీంతో తోటల్లో మైక్రో క్లైమేట్ ఏర్పడుతుంది. ఇది భూమిలో శిలీంధ్రాల అభివృద్ధికి తోడ్పడుతుంది. మొక్కలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు వీటి దాడి ఉండనప్పటికీ ప్రతికూల వాతావరణం, నీటి ఎద్దడి పరిస్థితులతో మొక్కలు ఒత్తిడికి గురైనప్పుడు అరటి మొక్కలు సులభంగా తెగుళ్లకు లొంగిపోతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అరటి తోటలకు తెగుళ్ల ముప్పు పొంచి ఉంది. అధికంగా సిగటోక, పనామా తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. ఈ తెగుళ్లు 30% పెరిగితే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అయితే సరైన యాజమాన్య పద్ధతులు చేపడితే మంచి దిగుబడులను తీసుకోవచ్చని రైతులకు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలత. అరటిని మన రాష్ట్రంలో ఇంచుమించు 1,00,000 హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నారండి. ఈ మధ్యకాలంలో రాయలసీమలోని అనంతపురం, అదేవిధంగా కడప జిల్లాల్లో ఎక్కువగా ఈ అరటిని సాగు చేయటంతో ఈ అరటి మన రాష్ట్రం దేశంలో ప్రధాన స్థానంలో నిలిచింది. ఎగుమతులతో పాటు దిగుమతులు కూడా, అదేవిధంగా దిగుబడులు కూడా ఎక్కువగా అయ్యాయి. అయితే గత 2 సంవత్సరాలుగా ఈ అరటిలో దిగుబడులు కొంచెం రాయలసీమ ప్రాంతంలో కూడా తగ్గటం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం అరటిని ఆశిస్తున్న సిగటోక ఆకుమచ్చ తెగులు. ఈ సిగటోక ఆకుమచ్చని ఈమ్యూసే ఆకుమచ్చ అని కూడా అంటారండి. అంటే ఈ మధ్య కాలంలో దాని పేరు మార్చారు, ఈమ్యూసే లీఫ్ స్పాట్ అంటాము. ఇది స్యూడోసర్కోస్పోరా ఈమ్యూసే అనే శిలీంధ్రం వలన అరటిని ఆశించి అరటిలో దిగుబడులు తగ్గిపోవటానికి ప్రధాన కారణంగా మారింది. ఈ శిలీంధ్రం ముఖ్యంగా వర్షాకాలంలో, అంటే అధికంగా వర్షం, అదేవిధంగా ఆకు మీద తేమ, అంటే ఇంచుమించు ఒక 6 గంటల పాటు ఆకులు తడిలో నానినప్పుడు, అదేవిధంగా వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే 95 నుంచి 99% వరకు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ శిలీంధ్రం ఎక్కువగా ఆశించి అరటిని నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంకొక ప్రధాన కారణం గ్రాండ్9 అనే రకం ఈ తెగులును అస్సలు తట్టుకోలేదు. ఈ తెగులు లక్షణాలు కనుక గమనించుకున్నట్టయితే కనుక ముందుగా కింద వరుస ఆకుల్లో ఈనెలకు సమాంతరంగా చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి. ఈ మచ్చలు ఎప్పుడు కూడా ఈనెలకు సమాంతరంగా ఉంటాయి. ఆ పసుపు రంగు మచ్చలు కొంచెం గోధుమ రంగులోకి మారి మధ్యలో బూడిద రంగుతో, చుట్టుపక్కల ముదురు గోధుమ రంగుతో ఉండి మచ్చలు అనేవి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకు అంతా కూడా ఎండిపోయినట్టు అవుతుంది. ఈ తెగులు ఉధృతి ఎక్కువగా అయినప్పుడు ఏంటంటే అన్ని ఆకులకి ఈ ఉధృతి సోకినప్పుడు మనకి దిగుబడులు అనేది చాలా అధికంగా రైతులు నష్టపోతూ ఉంటారు. అరటి పంట గెలదశకు వచ్చిన తర్వాత కనుక ఈ తెగులు ఉధృతి ఎక్కువైనట్టయితే కనుక మనకి దిగుబడులు చాలా తగ్గిపోయే ఆస్కారం ఉంది. దీనికి వర్షాకాలంలో ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, ఒకటి, వర్షాకాలం ప్రారంభానికి ముందే పొలాన్ని కొంచెం నీట్గా పెట్టుకోవాలి. కింద కలుపు మొక్కలు కానీ, పిలక మొక్కలు కానీ, అదేవిధంగా ఎండిపోయిన ఆకులు ఏదన్నా ఉంటే కనుక వాటిని తీసివేసి కాల్చివేయాలి. చాలా వరకు తెగులు ఉధృతిని మనం అదుపులో పెట్టుకోవచ్చు. దాని తర్వాత రికమెండెడ్ ఫర్టిలైజర్స్, అంటే నత్రజని ఎరువులు కానీ అన్నీ చెప్పిన విధంగా వేసుకున్నట్టయితే కనుక ఈ తెగుల్ని మనం కొంచెం అదుపులో పెట్టుకోవచ్చు. దీనితో పాటు మనకి యాజమాన్యంకి వచ్చినట్టయితే కనుక వర్షాకాలానికి ముందు, అంటే ఇప్పుడే తొలకరి వర్షం పడుతున్నప్పుడు ముందు జాగ్రత్త చర్యగా మనం క్లోరోథెల్లనిల్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి, అదేవిధంగా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకుని ఆకులన్నీ తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. మనం ఈ తెగులను గమనించుకున్న తర్వాత ప్రాపికొనజోల్ మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి
కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రాపికొనజోల్ మందుతో పాటు కార్బండాసిమ్ అనే మందుని, మ్యాంకోజబ్ మందు, మిశ్రమ మందు అనేది ఉంటుంది. ఈ మందుని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత 25 రోజుల వ్యవధిలో మనకి నెట్టివో అనే మందు, అంటే ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రెబుకొనజోల్, ఈ మందుని 1.4 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. 4వ పిచికారీగా డైఫెన్కొనజోల్ అనే మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మందులను మార్చి పిచికారీ చేసుకోవటం వలన మనకి అరటిలో ఈ సిగటోక లేదా ఈ మ్యూసే ఆకుమచ్చ తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అరటి తోటలను ఆశించే తెగుళ్లలో అతి ప్రమాదకరమైనవి పనామా తెగులు. ఈ తెగులు విత్తన పిలకల ద్వారా, మట్టి ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులును రసాయనాల ద్వారా నివారించడం సాధ్యం కాదు. అన్ని మందులు పిచికారీ చేసినా నియంత్రణలోకి రాదు. కాబట్టి ఈ తెగులును తట్టుకునే రకాలను ఎన్నుకుని సాగు చేయాలి. అంతేకాదు, శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే పూర్తి స్థాయిలో నియంత్రించవచ్చు. అరటిలో ఈ పనామా తెగులు అనేది చాలా దశాబ్దాల కిందటి నుంచి ఉందండి. అండ్ ఈ తెగులు వల్ల మన రాష్ట్రంలో అమృతపాణి అనే రకాన్ని మనం పండించుకోలేకపోతున్నాము. ఈ తెగులు ఆశించినప్పుడు ఏంటంటే, ముందుగా కింద వరుస ఆకులు అనేవి పసుపు పారి ఎండిపోయి వాలిపోతూ ఉంటాయి. దాని తర్వాత పైన ఆకులు కూడా పసుపు పారపటం, ఎండిపోవటం అనేది గమనించవచ్చు. దీనితో పాటు ఆకులు తొడిమి వద్ద ఇరిగిపోయినట్టయి మొక్క చుట్టూ వేలాడుతూ ఉంటాయి. ఇదొక లక్షణం. తర్వాత దీంతో పాటు కాండం మీద నిలువుగా పగుళ్ళు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ లక్షణాలు కనుక గమనించినట్టయితే కనుక అది పనామా తెగులు లేదా ఫిజేరియం తెగులు కింద గమనించుకోవాలి. ఈ తెగులు ముఖ్యంగా అమృతపాణి వంటి రకాల్లో ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. తర్వాత దుంప తొవ్వి తీసినప్పుడు కూడా దుంపను అడ్డంగా చెక్కినట్టయితే కనుక మధ్యలో నల్లని వలయంలాగా కనిపిస్తూ ఉంటుంది. దుంప కానీ అంతా కూడా గట్టిగానే ఉంటుంది, మెత్తగా అవ్వదండి. సో ఈ లక్షణాలన్నీ గమనించుకున్నట్టయితే కనుక మనం ఫిజేరియం విల్ట్ అంటే పనామా తెగులుగా గుర్తించుకోవాలి. దీని నివారణకి ఏంటంటే, ఏ విధమైన రసాయన మందులు అంతగా పనిచేయవండి. ఒకటి కార్బండాసిమ్ మందు కొంతవరకు పనిచేస్తుంది. మన పొలంలో కనుక పనామా తెగులు లేనట్టయితే కనుక మనం దుంపలు తెచ్చుకునేటప్పుడు తెగులు ఉన్న ప్రాంతాన్ని నుంచి తెచ్చుకోకూడదు. తర్వాత మనం దుంపని నాటుకునేటప్పుడు వాటిని విత్తన శుద్ధి చేసుకుని, దుంపనంతా శుద్ధి చేసుకుని, అంటే COC కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకుని ఒక అరగంట పాటు ఉంచుకుని ఆ తర్వాత నాటుకోవాలి. లేదు, కార్బండాసిమ్ మందును కూడా మనం వాడుకుని విత్తన శుద్ధి చేసుకుని ఆ తర్వాత నాటుకోవాలి. నాటుకున్న తర్వాత కూడా 2వ నెల నుంచి ఈ మొక్కలకి మనం కార్బండాసిమ్ మందును 0.2% 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున ప్రతి నెల మొక్కకి వేసుకుంటా వెళ్ళినట్టయితే కనుక ఈ తెగుల్ని మనం నివారించుకోవచ్చు. ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కంది పంట సాగులో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పప్పుల కొరత తీర్చడంతో పాటు అతి తక్కువ నీటి వినియోగం అవసరం ఉండే ఈ పంటలో ఇప్పుడు అధిక దిగుబడులనిచ్చే హైబ్రిడ్ కంది రకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఖరీఫ్ కందిని చాలా చోట్ల రైతులు విత్తారు. మరికొంతమంది ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. ఈ నేపథ్యంలో అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా కిషోర్. కూరగాయల్లో టమాటాకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో పప్పు దినుసుల్లో కందిపప్పుకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. మిగతా అన్ని పప్పు దినుసుల కంటే కంది వినియోగం చాలా ఎక్కువ. అయితే డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేదు. పైగా మెట్ట ప్రాంతాల్లో కంది దిగుబడులు నామమాత్రంగా ఉండడంతో అధికోత్పత్తిని అందించే వివిధ రకాలను ఇటీవల శాస్త్రవేత్తలు రూపొందించారు. అయితే ఖరీఫ్ కందిని జూలై 15 వరకు విత్తుకోవచ్చు. ఇప్పటికే చాలా చోట్ల రైతులు విత్తారు. మరికొంతమంది విత్తేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఎకరాకు విత్తన మోతాదు, నేలలను బట్టి సాళ్ల మధ్య దూరం ఎన్నుకుని నాటాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా కిషోర్. గత సంవత్సరం చూసినట్లయితే కంది 10 లక్షల పైచిలుకు ఎకరాల్లో సాగైనట్టు మనకు
గణాంకాలు చెప్తున్నాయి. కంది పంట విషయానికి వస్తే రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించి విత్తుకొని పంట సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధ్యమవుతుంటాయి. ఇందులో ముఖ్యంగా మనకు కంది మన రాష్ట్రంలో ముఖ్యంగా 2 రకాలైన నేలల్లో పండిస్తున్నారు. ఒకటి తేలికపాటి నేలలు, ఎర్రచెలక నేలలు అంటాము. తర్వాత నల్లరేగడి నేలలు. తేలికపాటి నేలల్లో కంది పంట పండించినప్పుడు మనం స్వల్పకాలిక రకాలను లేదంటే మధ్య స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. అలాగే నల్లరేగడి నేలల్లో కంది పంట పండించినప్పుడు మధ్యకాలిక రకాలు, మధ్య స్వల్పకాలిక రకాలు చూసుకోవాలి. స్వల్పకాలిక రకాలంటే పిఆర్జీ 176, వరంగల్ కంది 1, WRG 97 పేరుతో విడుదలైన ఈ రకాలను ఎంచుకోవచ్చు. ఇక మధ్యకాలిక రకాలైతే WRG 65 రుద్రేశ్వర కానీ, ఆశ, మారుతి, లక్ష్మి లాంటి రకాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా తర్వాత ఎండు తెగులను తట్టుకొని రకాలైన LRG 41 లాంటి రకాలను మనము సేద్యంలోకి తీసుకోకూడదు. ఏదైతే తట్టుకునే రకాలున్న వరంగల్ కంది 1, రుద్రేశ్వర, ఆశ లాంటి రకాలను ఎంచుకోవాలి. ఎకరాకు 2 నుంచి 3 కిలోల విత్తనం సరిపోతుంది. ముఖ్యంగా చివరి దుక్కులో 2 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును వేసుకోవాలి. ఆఖరి దుక్కులో 50 కిలోల DAP ఎరువును అందించినట్లయితే కందికి కావలసిన ఎరువులను పూర్తిగా మనం చూసుకున్నట్లే. పాస్పోబ్యాక్టీరియా PSB అని దొరుకుతుంది. PSB పాస్పోబ్యాక్టీరియాను కూడా 2 కిలోల పాస్పోబ్యాక్టీరియాను సుమారుగా 200 కిలోల బాగా చీకిన పశువుల ఎరువుతో కలిపి పట్టించి చివరి దుక్కిలో వేసుకోవాలి. ఆ తర్వాత ఈ కంది సాళ్ళను బోదెసాలుగా మనము తయారు చేసుకొని ఆ బోదెల యొక్క అంచుల మీద మనము విత్తనాన్ని పెట్టేలా విత్తుకున్నట్లయితే అధిక వర్షాలకు మనకు ఎక్కడైతే నీళ్లు నిలబడకుండా ఉంటుంది. కాబట్టి అధిక వర్షాల మూలంగా మనకు కందిలో ప్రధాన సమస్య అయిన ఫైటాప్తెరా ఎండు తెగులు అనేది రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. మొక్కలు చనిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇక విత్తనాన్ని విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ట్రైకోడర్మాతోని విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. 10 గ్రాములు కిలో విత్తనానికి విత్తన శుద్ధి పట్టించాలి. చివరిగా కంది పంట మొదటిసారి వేసుకున్నప్పుడు రైతు సోదరులు రైజోబియం కల్చర్ను ఖచ్చితంగా వాడాలి. 100 గ్రాముల రైజోబియం కల్చరు 4 కిలోల విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. సకాలంలో విత్తడం ఒకెత్తైతే కలుపు నివారణ మరో ఎత్తు. అంతేకాదు పూత, పిందె దశల్లో వచ్చే చీడపీడలను గమనిస్తూ వాటిని నిర్మూలించాలి. కందికి పూత దశ అత్యంత కీలకం. చీడపీడలు, నీటి ఎద్దడి పరిస్థితులు దిగుబడిని ప్రభావితం చేస్తాయి. కనుక ఈ దశలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతుల్లో యాజమాన్యం చేపడితే ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడిని తీయవచ్చు. ఎంచుకున్న రకాలను తేలికపాటి నేలలో అయితే సాలుకు 90 నుంచి 120 సెంటీమీటర్ల సాలుకు మొక్కకు 20 సెంటీమీటర్ల ఎడంతోని విత్తుకోవాలి. నల్లరేగడి నేలలు, బరువైన నేలలో విత్తుకున్నప్పుడు సాలుకు సుమారుగా 150 నుంచి 180 సెంటీమీటర్లు అంటే 5 అడుగుల నుంచి 6 అడుగుల ఎడంతోని విత్తుకోవాలి. మొక్కకు 20 సెంటీమీటర్ల ఎడంతోని మనం విత్తుకున్నట్లయితే మనము రికమెండ్ చేసిన మొక్కల సాంద్రతను ఉండేలా చూసుకోవచ్చు. విత్తిన 24 గంటల నుంచి 36 గంటల లోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును భూమిలో తగు తేమ ఉన్నప్పుడు 1.3 నుంచి 1.6 లీటర్లు కలుపు మందును ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పంట కాలము 20 రోజుల వయసు ఉన్నప్పుడు ఎప్పుడైతే వెడల్పాటి ఆకులు ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును 300 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే గడ్డి జాతి కలుపు మొక్కలు ఉన్నట్లయితే క్విజలోపాప్ పి ఇథైల్ ఎకరానికి 400 మిల్లీలీటర్లు పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా రసాయనాలతో కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. అలాగే 30 రోజులప్పుడు 60 రోజులప్పుడు 2 సార్లు అంతరకృషి ట్రాక్టర్ సాయంతో కానీ అరక సాయంతో కానీ అంతరకృషి చేసుకున్నట్లయితే కలుపు సమర్థవంతంగా నివారించబడుతుంది. ఇక నీటి వసతి గురించి ఆలోచించినట్లయితే పూత దశలో తేలికపాటి తడులు, అలాగే కాయ ఊరే దశలో కూడా తేలికపాటి తడులు ఇచ్చుకున్నట్లయితే దిగుబడులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. వర్షాకాలం ప్రారంభమైంది. అడపాదడప వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే అధిక వర్షాలు పడితే కోళ్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు తాగునీరు కూడా కలుషితం అవుతుంది. దీంతో కోళ్లు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో కోళ్ల పెంపకం చేపట్టే రైతులు, వాణిజ్య సరళిలో చేపట్టేవారు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఉత్పాదకతను పెంచవచ్చంటున్నారు పివి నరసింహారావు, వెటర్నరీ యూనివర్సిటీ పౌల్ట్రీ సైన్స్ ప్రొఫెసర్ అండ్ హెడ్.
దైద కృష్ణ. అధిక వర్షాల వల్ల కోళ్లు ఒత్తిడికి గురవుతుంటాయి. దీంతో గుడ్ల ఉత్పత్తి సన్నగిల్లుతుంది. కోళ్లకు వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. అవి రోగాల బారిన పడి మరణిస్తాయి. ఈ నేపథ్యంలో కోళ్ల ఫారాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కోళ్ల ఫారాలలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే గుడ్ల ఉత్పత్తి పెరుగుతుంది. బ్రాయిలర్ కోళ్ల మాంసం దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా బ్రూడింగ్ దశ నుంచే ఉష్ణోగ్రతలు తగ్గకుండా చూసుకోవాలి. వర్షం వచ్చే సూచనలను గ్రహించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు పివి నరసింహారావు, వెటర్నరీ యూనివర్సిటీ పౌల్ట్రీ సైన్స్ ప్రొఫెసర్ అండ్ హెడ్, దైద కృష్ణ. వర్షాకాలంలో కోళ్ల పెంపకం చేసేటప్పుడు కొన్ని యాజమాన్య పద్ధతులు అనేవి పాటించాలి. ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడు ముఖ్యంగా భూమిలోకి నీళ్ళు ఇంకిపోయేసేసి ఈ యొక్క లవణాల యొక్క శాతం అనేది తగ్గి ఈ యొక్క సూక్ష్మజీవులు అనేవి ఎక్కువ మొత్తంలో ఉండి కోళ్లకు హామ్ చేస్తుంటుంది కనుక ముఖ్యంగా మురుగునీరు కానీ లేకుండా మనము చూసుకోవాల్సి ఉంటుంది. మురుగునీరు ఉన్నట్లయితే ముఖ్యంగా ఈ ఈకోలై కానీ సాల్మోనెల్లా కానీ క్లాస్ట్రీడియం అని చెప్పేసి వీటితోటి ముఖ్యంగా కోడి పిల్లల్లో కానీ కోళ్ళల్లో కానీ మరణాల శాతం అనేది సంభవిస్తుంది కనుక ఈ యొక్క ముఖ్యంగా నీటి విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. కోడిపిల్ల దశలో ఉన్నప్పుడు ముఖ్యంగా కోళ్ళకి ఇచ్చేటువంటి నీళ్ళల్లో ఈ యొక్క వాటర్ శానిటైజర్స్ ఉంటవి. ఆ డోస్ ప్రకారం మనం కలుపుకొని దాదాపు 1 గంట ముందు 2 గంటల ముందు వాటిని మంచిగా వాటర్లో కలిపేసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సూక్ష్మజీవులు అనేవి కానీ నశించడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ రకంగా చేసుకున్నటువంటి శానిటైజ్ చేసినటువంటి వాటర్ కాక మనము కోడిపిల్లలకు కోళ్ళకు కానీ పెట్టుకున్నట్లయితే కొంత మరణాల శాతం అనేది తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఫీడ్ కూడా కొంత మనము ఎండాకాలంలో వస్తాలకే మనము ఈ ప్రోటీన్స్ అనేవి తగ్గించుకొని అమైనో యాసిడ్స్ తోటి బ్యాలెన్స్ చేసుకొని ఎనర్జీ లెవెల్స్లో చూసుకున్నట్లయితే మనం ఫ్యాట్ వాడుకుంటాం. కానీ ఇక్కడ వస్తాలకే మనం ఏదైతే రికమెండేషన్స్ ప్రకారం ఉంటుందో కోళ్ళకు అంటే ముఖ్యంగా గుడ్ల ఉత్పత్తి చేసేటువంటి కోళ్ళకి ఎంతవరకు ప్రోటీన్ ఇవ్వాలి, అలాగే బ్రాయిలర్ కోళ్ళను పెంచేటువంటి రైతాంగం వచ్చేసి ఎంతవరకు ప్రోటీన్ కానీ ఇటు ఎనర్జీ కానీ అమైనో యాసిడ్సే కానీ అలాగనే వైటమిన్స్ కానీ మినరల్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఇచ్చినట్లయితే మంచి ఉత్పత్తి కానీ ఉత్పాదక శక్తి అనేది ఇటు లేయర్ కోళ్ళ నుంచి కానీ ఇటు బ్రాయిలర్ కోళ్ళ నుంచి రైతాంగం అనేది పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ లేయర్ కోళ్ళను పెంచుకునేటప్పుడు ముఖ్యంగా మనకు సమ్మర్లో చూస్తాలకే డే లైట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ వరకు కూడా వెలుతురు అనేది ఎక్కువ అవర్స్ ఉంటుంది. కానీ 6 గంటల దాకా 6:30 దాకా ఉంటుంది. కానీ సమ్మర్లో కానీ మామూలుగా వర్షాకాలానికి వస్తాలకే ఈ డే లైట్ అనేది సమ్మర్తో పోల్చుకున్నట్లయితే అంటే వేసవి కాలంతో పోల్చుకున్నట్లయితే వర్షాకాలం తక్కువ ఉంటుంది కనుక లైటింగ్ విషయంలో కూడా, ఎందుకంటే లైటింగ్ అనేది గుడ్ల ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా లేయర్ కోళ్ళ కనుక లైటింగ్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లైటింగ్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపు మనం ఒక 4 గంటల వరకు కూడా ఆర్టిఫిషియల్ లైట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ 12 గంటల వరకు కూడా నేచురల్గా సహజసిద్ధంగా లభించేటువంటి లైట్ ఇచ్చినట్లయితే మంచి గుడ్ల ఉత్పత్తి అనేది పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కోళ్ల దాణా, అందుకు అవసరమైన ముడి సరుకులు వర్షాలకు ముందే ఫారం వద్ద నిల్వ చేసుకోవాలి. అంతేకాదు దాణా చెడిపోకుండా జాగ్రత్తలు చేపట్టాలి. మరోవైపు షెడ్కు వెంటిలేషన్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇటు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సకాలంలో టీకాలు వేయించాలి. వర్షాకాలం లిట్టర్లో తేమ శాతం పెరగడం వల్ల కాక్సిడియాసిస్, ఈకోలై, న్యూమోనియా, సాల్మొనెల్లోసిస్ తదితర వ్యాధులు సంక్రమిస్తాయి. తేమ శాతం పెరగకుండా ఫారాల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి. షెడ్ నిర్మాణం చేసుకునేటప్పుడు కూడా ముఖ్యంగా లోపల షెడ్ నిర్మాణం చేసుకునేటప్పుడు స్థలము మనము వాటర్ లాగ్ ఏరియాస్ అంటే నీటి నిల్వలేని ప్రదేశంలో చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లోర్ వేసుకునేటప్పుడు కూడా దాదాపు 6 ఇంచుల కాంక్రీట్ బెడ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే పైన మనం కాక కింద కాక భూమిలో కాక తేమ శాతం కాక ఉన్నట్లయితే అది ఫ్లోర్ మీదకి వచ్చేసి పైన ఉన్నటువంటి స్థలం మీదకి వచ్చేసి ముఖ్యంగా తేమ ఎక్కువ అవుతున్నట్లయితే ముఖ్యంగా పారాసైటిక్ డిసీజెస్ కానీ ఇవి కోళ్లకు ముఖ్యంగా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. మాయిశ్చర్ లెవెల్ లీటర్ మీటర్లో చూసుకున్నట్లయితే 20% వరకు కూడా ఉండాలి. అధిక శాతంలో కాక మనం 30 పైన ఉన్నట్లయితే ముఖ్యంగా ఈ లిటర్ అనేది వెట్ లిటర్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఈ వెట్ లిటర్ ఫార్మేషన్ కావడం వల్ల కూడా ఈ కాక్సిడియాసిస్ అని చెప్పేసి ఈ పారాసైటిక్
పరాన్న జీవులకు సంబంధించినటువంటి వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో కోళ్ళలో వచ్చేసి మరణాల శాతం అనేది నమోదు ఉంటుంది కనుక ఆ మాయిశ్చర్ లెవెల్ కూడా ఆ యొక్క లిటర్ మెటీరియల్లో చూసుకోవాలి. ఇది లేకుండా చేసుకోవాలంటే ముఖ్యంగా వచ్చేసి ఈ కోళ్ళలో మాయిశ్చర్ కాక రైతాంగం కాక అబ్జర్వ్ చేసినట్లయితే ఎమ్మటే వచ్చేసి కొంత కొత్త లిటర్ అంటే కొత్తగా ఉన్నటువంటి ఈ ప్యాడీ హస్క్ అంటే వరి పొట్టును కొత్త కలుపుకుంటూ దాంతోపాటు ఈ పైన పాత వరి పొట్టు మీద ఈ పొడి సున్నమే కానీ లేకపోతే సూపర్ ఫాస్ఫేట్ అని చెప్పేసి ఉంటుంది. 7 నుండి 11 కేజీల వరకు కూడా ఒక 100 చదరపు అడుగుల స్థలం వరకు కూడా మనం చల్లుకొని సో కింద మీద కాక దున్నట్లయితే ఈ మాయిశ్చర్ అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత షెడ్ నిర్మాణం చేసేటప్పుడు కూడా పైన కూడా ఓవర్ హ్యాంగ్ రూఫ్ అంటే మనం చూరు అంటాము. ఈ చూరు కూడా దాదాపు 2.5 నుంచి 3 ఫీట్ల వరకు కూడా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో వచ్చేసి వర్షపు జల్లు అనేవి షెడ్ లోపలికి వచ్చి లోపల ఉన్నటువంటి ఈ యొక్క లిటర్ మెటీరియల్ తోటి విషవాయువులు కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విషవాయువులు చూసుకున్నట్లయితే అమోనియా కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ హైడ్రోజన్ సల్ఫైడే కానీ ఇలాంటి విషవాయువులన్నీ కూడా మిథేన్ అని చెప్పేసి ఇవి అన్నీ కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక దాంతో రెస్పిరేటరీ డిసీజెస్ కూడా ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది కనుక చూరు విషయంలో కూడా లోపల వర్షపు నీరు కాక లోపల రాకుండా 2.5 నుంచి 3 ఫీట్ల వరకు కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది.